ఎడిక ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామంలో మావోయిస్టు అగ్రనేత పడే చొక్కారావు తల్లి బతుకమ్మ ఇంద్రమ్మ ఇట్లు ఇప్పించారని మంత్రి సీతక్కకు విన్నపం చేశారు. తన కొడుకు చాడ లేకుండా పోయారని కనీసం మంత్రి సీతక్కని ఆదుకొని ఆమె కోరారు. అయితే చెన్నై ఇంటిలో నివాసం ఉంటున్న తనను గుర్తించిన జిల్లా పోలీస్ ఎస్పీ శబరీష్ నిత్యావసర సరుకులను అందించి కొంతవరకు సహాయం చేశారని చెప్పారు. నా కొడుకు అన్నం ఉండే నాకు ఇల్లు లేదా ఏం లేదా గుడిసెలు వంతాన ఆనరా నాకు సీతక్క ఎమ్మెల్యే నాకేం సాయం చేసింది. ఇట్లా వచ్చి మారకూడదు కూడా లేదు. నాకేమి ఇచ్చింది. నాకు ఇల్లు అది అందరికి ఇవ్వస్తాను ఊరంతా. నా బాధ చూస్తలేదా, నా ఏడుపు నా అవసరం కొట్టదా. నాకు ఇల్లు రావాలి. ఇప్పుడు గుడిసెలు ఉంటాను ఆనరా. మరొక్క సాయం చేయాలి సీతక్క. నాకు ఇల్లు సాయం చేయాలి. ఇల్లు లేదండి, నేను ఆశపడ్డా ఇల్లు వస్తుందని. ఇల్లు లేదేంటి నీకు ఇప్పుతామమ్మా అని కుమ్మరం వల్ల అన్నాడు. కుమ్మరం వల్ల ఇంకమ్మని తేడా ఇల్లు ఉన్నదో ఇంట్లో మంటుందో ముసలా బయట మంటుందో అని ఒక్కసారి చూసుకోవాలి. నా బాధ కూడా బాగు. నాకు ఇల్లు కావాలి. ఇప్పుడు ముఖ్యమైన మరుగు సారు నాకు బియ్యం నూనె సబ్బులు గిబ్బులు అన్నీ పెట్టిండు. పప్పులు సరుకులు ఇచ్చిండు. 10,000 సామాన్లు ఇప్పించిండు. నాకు నువ్వేం సాయం చేసినావు? అందరికి సాయం చేయవచ్చు కానీ బియ్యం కూడా ఇవ్వవు. బియ్యం లేవు, బియ్యం లేవు. నా కొడుకే చూస్తానంటే నువ్వు ఆయన చూస్తాను. నువ్వు మొక్క